ఐఎఫ్జే పక్షంగానే మా పరిచయలు మేము సొంతంగా చేసుకుంటూ ఇతర దేశాలు సపోర్ట్లు రిపోర్ట్లు లాంటి హడావులు ఏమీ లేకుండా ప్రభు ఇచ్చిన సంఘాలతో పోషించబడుతూ వాటితోనే చేయగలిగినంతగా ఈ పరిచయలు చేస్తూ ఎక్కడ రూపాయి ఇవ్వకుండా తీసుకోకుండా ఈ పరిచయలన్నీ చేస్తున్నాం. కనుక ఈ దర్శనంతో ఏకీభవించడం అంటే ఆయా సమయాల్లో నెలకొక పూట కేటాయించుకొని మాతో కలిసి ప్రార్థన చేయటమే. ఎందుకన్నా ఏది చేయక్కర్లేదు, ఎప్పటికీ చేయక్కర్లేదు. మహా అయితే మేము అంతంత దూరం చూస్తున్నాం కనుక మీరు ఒక ముద్దన్నం పెడితే తింటాం, లేకపోతే పోతాం ఏదో హోటల్లో తినిపోతాం. గత 27 సంవత్సరాలుగా రోడ్ల పక్కన హోటల్లో డాబాల్లో ఇన్నిసార్లు తిని నేను ప్రసంగాలకు వెళ్ళాను. ఈ రోజుకి ఆ బతుకు నడుస్తూనే ఉంది. కనుక మాకు విచిత్రమేం కాదు, ఏదో పెద్ద ఆశ్చర్యం ఏం కాదు. కనుక ఎన్ని సర్వసాధారణ తిండి సౌకర్యం ఏనాడు పట్టించుకోలేదు, ఈనాటికి పట్టించుకోలేదు. ప్రభు మాకు ఇచ్చిన సంఘాలతో మేము పోషించబడుతూ మా అవసరాలు తీర్చుకుంటూ ఉంటే తింటాం, లేకపోతే పస్తుంటాం. ఎక్కువైతే దాన్ని అయ్యే ఖర్చు పెడతాం. అంతకు మించి ఇంకేమీ లేదు. మొత్తం ఇదే దీనికి సంబంధించింది. కాబట్టి అయ్యలో దర్శనంలో పాలు పొందుకుంటున్న దైవజనులు ప్రతిరోజు తమ సంఘాలలో తమ విశ్వాసులతో ఈ అంశాలతో ప్రార్థనలు చేయించాలని, నెలకు ఒక్కసారి కలిసి దైవజనులు ప్రార్థించాలని, 4 మాసాలకు ఒక్కసారి ఒక 2 రోజులు సెమినార్ లాంటిది పెట్టుకొని సేవకులు తమ భార్యలు బిడ్డలు కూడా ప్రోత్సహించబడేలాగా బలమైన పరిచర్యలు చేసుకోవాలని, సంవత్సరానికి ఒక్కసారైనా ఏదైనా ఒక నార్త్ ఇండియా స్టేట్కి వెళ్ళి అక్కడ కూడా మన కన్నీటిని విత్తి రావాలని దర్శనం కలిగి అయ్యే పనిచేస్తుంది. దీని అనుకూలతను బట్టి, దీని అవకాశాన్ని బట్టి మాతో కలిసి అన్ని ప్రాంతాల్లో మీరు పాల్పొందొచ్చు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని పెద్దగా పిలవం తప్ప, మీరు అక్కర్లేదు మేము చేసుకుంటామని కాదు. అందుకని గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో ప్రతిరోజు ఎక్కడ ఏ కార్యక్రమంలో మేము ఎప్పటికప్పుడు పెడుతుంటాం. ఆ పెట్టడం అంటే మీ ప్రార్థన సహాయం కోరినట్టే, మిమ్మల్ని ఆహ్వానించినట్టే. వీలైన చోట్లకి మీరు రావచ్చు. చాలా మంది దైవజనులు ఏదో గుడ్ మార్నింగ్లు గుడ్ నైట్లు వాళ్ళ ఫోటోలు ఎన్ని పెడుతున్నారు. మీరు దైవజనులు కదా, సండే స్కూల్ పిల్లలు మాత్రం చేయండి. అదొక ప్రార్థనాపరుల గ్రూపు. ప్రార్థనా విషయాలు ఉంటే పంచుకోండి. ఏదైనా సమస్య ఉంటే మన విషయం కోసం ప్రార్థన చేయమని అందులో పెట్టండి. అందరూ తప్పకుండా ప్రార్థన చేస్తారు. మనం వెళ్ళిపోయి అక్కడ రోడ్డు పక్కన ఫోటో దిగి అది పెట్టి కాపీ తాగిన ఫోటో దిగి ఈ దరిద్రం అంతా నశించునుగా. దైవజనులందరికీ వందనాలు. వాక్యం నుంచి 4 మాటలు చెప్పుకునే అవకాశం నాకు ఇస్తారా? నేను త్వరగా ముగించి ఒక బస్సు ఎక్కాలి. ఇప్పుడు రేపు ఉదయానికి గుంటూరులో ఉండాలి. గుంటూరు విజయవాడ ప్రాంతంలో అయ్యే కొంచెం భారీగానే ఉంటుంది. విస్తారంగా దైవజనులు వస్తారు. మొదలెట్టింది అక్కడ కదా, అందరు సీనియర్లు కొంచెం పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. అది ముగించుకొని 3 గంటల ట్రైన్ ఎక్కి అక్కడి నుంచి వరంగల్ పోవాలి. వరంగల్ సిటీ నుంచి ఒక 40 కిలోమీటర్ల కొంకపాక అనే చోట సభలు ఉన్నాయి, ఓపెన్ గ్రౌండ్స్ లో. రేపు రాత్రి రాత్రి ఎల్లుండి పగలు వరంగల్ అయ్యే మళ్ళీ సిటీలో జరుగుతుంది. ఇలాగ పగలు అయ్యే పెడుతూ చాలా సంవత్సరాలుగా ఇప్పుడు సభకి ఎందుకు ఒప్పుకున్నామంటే వరుసగా 2 సంవత్సరాలు డేట్లు ఇస్తే 2 సంవత్సరాలు తెలంగాణ కొట్టుకుపోయి డేట్లు. ఆ వరంగల్లో అయ్యే కొంచెం కష్టపడే భాషగా రాయలే అన్న, నువ్వు భూమి అందరూ జాయిన్ చేసి సభలు మానేయాలి కదా అంటే ఈ ఆనాడు డేట్ ఇవ్వండి కాదు, అలాగే ఇచ్చేమని కూర్చున్నాను నా పైన. ఇక తప్పలేదు. ఆ 2 రాత్రులు లేకపోతే ఆ 2 రాత్రులు 2 చోట్ల అయ్యే పెట్టాలి. కానీ ఒక పిల్లడు మనిషివాడు కష్టపడి సేవ చేస్తున్నాడు. తన పరిచయాన్ని బలపరచాల్సిన బాధ్యతను బట్టి వెళ్తున్నాం. కానీ మీరు ప్రార్థన చేయండి. ఏమంటే ఒక్క పూట కూడా గ్యాప్ పడిన రోజుకు 3 చోట్ల ఇదే అవతారం ఇటు పరిగెడుతున్నాం. క్రిస్మస్ నెలలో అయితే ఇది మరి రోజుకు 5 వారం ఉన్నాయి. అలా మేము నడిపిద్దాం కానీ లాస్ట్ వచ్చి 2 మాటలు చెప్పి ఆ 2 మాటలు రోజుకి 5 పూటలు అవుతాయి. ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చి కింద హైదరాబాద్ 33 జిల్లాల తెలంగాణ క్రిస్టియన్ లీడర్స్ అసోసియేషన్లో సుమారు జిల్లా స్థాయి నాయకులు, సంస్థల నాయకులతో ఒక మంచి మీటింగ్లో జూమ్లో వాక్యం చెప్పి పరిగెత్తించారన్నమాట పైకి.
వాళ్ళేమో రాష్ట్ర స్థాయి నాయకులు పెద్ద పెద్ద వాళ్ళు. ఒక్కసారిగా 50 సార్లు మిస్డ్ కాల్స్ ఉంటాయి. తీరు ఫోను ఏం చెప్పాలి పెద్దవాళ్ళకి. వాళ్ళు పట్టు వదలని తీవ్రమైన పట్టుదలతో మొత్తాన్ని నన్ను బట్టి పెద్ద దొరికించుకున్నారు. అరగంట భాస్కర్ గారు ఎవరు వెళ్తా కారులో కూడా చెప్పచ్చు, ఎట్లా చెప్తారు నాకు. ఆ రకంగా వాళ్ళని కూడా అరగంట సేపు వాటి పరిచయం చేసి వచ్చాను అన్నమాట. ఇక మనకి ఎక్కువ సమయం లేదు, 30 నిమిషాలు ఉంది. ఈ 30 నిమిషాల్లో 4 మాటలు మీకు మనవి చేసుకుంటాను. ఒక 2-3 నిమిషాలు అటు అయితే కోపడతారా? లేదండి అయ్యగారు ఇన్ని మాటలు చెప్పావు, టైం దాన్ని చేసావు అంటారా? అసలు మాట మంచిగా చెప్పండి, ఇబ్బంది ఏమి లేదు. నేను ఇంత నిర్మోహమాటంగా దుర్మార్గంగా మాట్లాడినప్పుడు మీరు ఎందుకు మొహమాట పడతామని చెప్పేది పర్లేదు. ఏమంటలేదు అంత సైలెంట్ గా ఉన్నారంటే 8 గంటలకు ముగించాలి. కొంచెం ఆలస్యం అయితే ఇబ్బంది పడతారా? ఇబ్బంది పెడతారా? సొంత సమయానికి ముగించాలని ఏమైనా దేవుని ఇష్టం. ఒక్కోసారి హైవేలో బండి తోలుతున్నప్పుడు బ్రేక్ ఎక్కడ వేస్తే అక్కడ అవుతుంది. ఇక్కడ ఆగాలని కోరుకుంటే పలికి పడుతుంది. అది చేత కొంచెం అలా అవుతుంది. మీరంతా మంచివాళ్ళు. థ్యాంక్ యూ. ఇలాంటి ధ్యానము కొనకై జగమెరిగిన వచనం ఒకటి చదువుదాం. సండే స్కూల్ స్థాయి నుంచి మనకు వచ్చిన వాచనం ఇది. ఇదా అనిపించుకునే మాట కూడా చదువుతారు. గ్రంథాలు ఉన్నవాడు చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయం. ఈ మాట అనేసరికి అర్థమైపోయింది కదా మీకు. లూకా సువార్త 10వ అధ్యాయం 41-42 వచనాలు. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే, మరియు ఉత్తమమైన దానిని ఏర్పరచుకొను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ప్రాణాత్మ దేహములతో లొంగిపోతున్న అల్పదాసును అంగీకరించి అద్భుత హస్తాల్లో దాచి అగ్ని చేత కాల్చి పుటము వేసి పరిశుద్ధపరిచి నీతి గల నీ మాట తేటకి వినిపించగల మూలగా పాత్రగా మార్చుకొని మీ శైలిలో మీ స్థాయిలో కార్యాలు చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఇది చక్కగా ఒక మంచి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందరూ మన ఇంట్లో క్షేమంగా ఉన్నారా? ఎవరు ఎత్తబడ్డారా? ప్రార్థించుట కొంతమంది ఎత్తబడే సమయం. ప్రభు వారిని కొనిపోగా వారు లేకపోయేమని 5వ అధ్యాయం ఆదికాండంలో 24లో ఉంది. దేవునికి స్తోత్రం. ప్రభు వారిని కొనిపోయారు కనుక మనం బాధ్యులం కాదు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, సండే స్కూల్ స్థాయి నుండి మనం ఎరిగిన స్టోరీ, మనం ఎరిగిన వచనం ఇది. ఎవరైనా కొంచెం ప్రార్థన ఆలస్యమైనా, ప్రార్థన ఎక్కొట్టి పనిలో ఉన్నా వెంటనే అసుముగా మనం పిలిచే మన మార్తమ రకమేమిటి అని ఒక విసరంతే మనకు ప్రాణం తృప్తిగా ఉండదు. ఎవరైనా కాస్త పరిచర్యలో కలుగుతున్న వారు కనపడితే ఇక మార్తమ మినిస్ట్రీలే, మనమైతే మరియమ్మ అనడదే మనకు ఆత్మతృప్తి కలగదు. నాకు తెలిసి కొత్తగా సేవకు వచ్చిన చిన్నపాటి పాస్టర్ గారు అయినా సరే మార్తమ్మ మీద సెటైర్ లేకుండా ప్రసంగం చేసి ఉన్నాడు ఇంతకాలంలో. One of the most familiar characters in Bible, especially in the New Testament, is Martha. చాలా సులువైన ఆకర్షణీయమైన ఒక సబ్జెక్ట్. మరేకమైన పనులు ఉండిపోతున్నావేమో, ఇంటి పనులు ఉన్నావా, వంట పనులు ఉన్నావా అనేసి ఇక స్వేచ్ఛగా విహరిస్తాడు సేవకుడు అంశం మీద. నేను మీకు మనవి చెయ్యాలనుకుంటున్న పాయింట్ ఏమిటంటే, నిజానికి ఇది విశ్వాసులను రేవేసేయడానికి పనికొచ్చే పాయింట్ కాదు. కారణం ఇది పాస్టర్ల సబ్జెక్ట్. అయితే మనం ఉన్న ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ని బట్టి, అద్భుతమైన తలాంతులను బట్టి విశ్వాసులకు ఏదైనా గిట్టించేసే కెపాసిటీ మనకుంది పాస్టర్లకి. అది 100% సంఘ కాపరులకు, నాయకులకు, దైవజనులకు సంబంధించిన వచ్చినమని తెలిసినా దాన్ని జాగ్రత్తగా అడిగిట్టించేస్తాం మన విశ్వాసం. ఆ తెలివితేటలు పాస్టర్లకు సహజంగానే ఉన్నాయి. నేను చాలాసార్లు చిన్నప్పటి నుంచి ఒక పాస్టర్ గారికి మనవండి, ఇంకో పాస్టర్ గారు కొడుకుని, నేను పాస్టర్ని 27 సంవత్సరాలు. మనకు తెలియని ప్రపంచం ఇదేం కాదు కదా.
చూస్తా అందులో పుట్టి అందులో పెరుగుతానే ఉన్న వాళ్ళం కదా. అయ్యగారు ఉదాహరణకి ప్రకటన 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో 7 సంఘాలు దిద్దుబాట్లు ఎక్కడ ఉన్నాయా? అవి ఎవరికి రాసినాయి? సంఘ కాపరికి స్పష్టంగా పేరు పెట్టి ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు అనగా కాపరికి అని రాస్తే పాస్టర్ గారు అని సంబోధించి మాట్లాడితే ఆ వచనాలతో మనం విశ్వాసం గెలిచారు తెలియదు. అంటే సేవకుల కొరకు నియమించబడ్డ వచనాన్ని మరి ఇంకెవరికి అన్వయించకూడదనే సిద్ధాంతం ఏది ప్రతిపాదించడం లేదు. కొన్ని సార్వత్రికంగా సామూహికంగా అందరికీ కూడా వర్తిస్తాయి, కాదనటం లేదు. కానీ మనం వర్తింప చేసుకోకుండా అత్యంత శాతం తప్పు కదా. అది నా పాయింట్. నీకును నీతో ఉన్న వారికి మరి నీకును తీసేద్దవుతుంది. ఎంతసేపు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా మరి మనకున్నాయి. నేను ఎందుకు ఇలా అంటున్నానంటే మరియ మార్తల ఉదంతాన్ని మీరు ఒకసారి ఆలోచించండి. మరియమ్మల గురించి అందరికీ సమున్నతమైన సగౌరవమైన భావాలు ఉన్నాయి కనుక నేను కొత్తగా ప్రస్తావించనక్కర్లేదు. మరి మార్తమ్మ సంగతో మార్తమ్మ అనగానే కొద్దిగా బంతి లేని రకం, ప్రార్థనలో మోకరించని రకం, దేవుని పాద సన్నిధిలో కూర్చోని రకం, దైవ సాన్నిధ్యం అనుభవాలు లేని రకం, ఓరక బయట తిరుగుతా 10 పట్లు చేసుకోవడం తప్ప మోకాళ్ళను ప్రార్థన చేయడం, సన్నిధిలో ఉన్నాడు ఇలాంటి ఏమి లేవండి. ఎంత పరిణ చేద్దాం తప్పండి, ప్రార్థన ఒంటికి పడదాం. ఇలా కాస్త ఆధ్యాత్మికతలో వెనకబడిన రకం అనే భావన వచ్చేలాగానే మాట్లాడతారు కదా. కానీ నేను ఏమంటున్నానంటే ఆమె ఆధ్యాత్మికతలో కొంచెం ఏమాత్రం విషయం లేని వ్యక్తిగా మనం పరిగణించడానికి వీలు లేని వ్యక్తి. ఎందుకు అంటే అనేక కారణాల్లో ఒకటి మీకు జ్ఞాపకం చేస్తాను. లాజరు చనిపోయినప్పుడు 4 రోజుల తర్వాత యేసు వస్తే దారిలోనే అడ్డుకొని ఇంకొందుకు ఇప్పుడు అని వెనక్కి పంపించేసే తీవ్రమైన కోపంతో ఉన్న మాట, పునరుత్థానమును జీవము నేనే, నా యందు విశ్వాసం చనిపోయిన బతుకుతాడు, ఇప్పుడు నమ్ముతున్నావా లేదా అని ప్రభు అడిగితే, నువ్వు లోకమునకు రావలసిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నేను ఎరుగుతున్నాను. అడిగింది ఏంటి చెప్పేదంటే బోడుగుడికి మోకానికి గుడేసే ప్రయత్నం చేస్తుంటారు. అడిగింది ఏంటి? నేను ఇప్పుడు చర్చిలోని బతికిస్తాను, నమ్ముతున్నావు అని అన్నాడు. అయితే నమ్ముతున్నాను, నమ్మట్లేదు. ఆమె ఏమంటుంది? నువ్వు లోకము రావలసిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నేను ఎదుగుతున్నాను. అసందర్భ ప్రలాపనగా అనిపించిన విషయం మాత్రం కాస్ట్లీసునా? ఎందుకంటున్నా మాట? మత్తయి వార్త 16లో యేసు ప్రభువుని అడిగారు, నేను ఏమనుకుంటున్నారా జనం బయట నన్ను ఒక్కొక్కడు చెప్పాడు, మరి మీరేమనుకుంటారు అనేసి. ముగ్గురు మనం ఎదురుపెట్టి అంతా చెప్పారు కానీ మరొకది క్వశ్చన్. మరి ప్రభుత్వ వ్యవహారం చాలా జాగ్రత్తగా ఉండాలి. జనం ఏమనుకుంటున్నారంటే అది మరి అప్పుడు అన్నాడు పేతురు గారు, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు. ఆ మాట అనగానే లోపల మురిసిపోయి అంతర్లీనంగా అభినందించలేదు దేవుడు. బాహతంగా శభాష్ సీమోను మరియను దండము, నా తండ్రి ఆత్మ నీకు బయలుపరిచితేనే కానీ ఈ సంగతి. నేను ఏమంటున్నానంటే దేవుని బిడ్డలారా, ఆయన దేవుని కుమారుడైన క్రీస్తు అని తెలియక సాధారణ అవగాహన కాదు, మెల్లిగా పెంచుకున్నటువంటి వాక్య పరిజ్ఞానం కాదు, దేవుని ఆత్మ ప్రత్యక్షత అని దేవుడు మాట్లాడాడు. అపోస్తలులోనే మిగతా 11 మందికి లేని ప్రత్యక్షత. సంఘము నిర్మించుటకు దేవుని చేతుల నుండి పరలోక రాజ్యము తాళపు చెవులు పొందగలిగిన అపోస్తలుడైన పేతురు మాత్రమే కలిగి ఉన్న ఒక ఆత్మ ప్రత్యక్షత. దేవుని ఆత్మ బయలుపరిచితేనే కానీ ఈ సంగతులు నీకు తెలియదని ఆత్మ ప్రత్యక్షతగా దేవుని చెందిన అభినందించబడ్డ సంగతి మిగతా 11 మంది కూడా లేనంత రిచ్ రెవల్యూషన్ ఎవరికి ఉందంటే మన చీఫ్గా అదే వంటగదిలో ఉంటుందా అంతా చూసాం. అపోస్తలుడు యోహాను వంటి వారికి, యాకోబు వంటి వారికి కూడా లేనంత ఒక అద్భుత ప్రత్యక్షత ఎవరికొంది చెప్పండి?
ఆత్మ అది అవగాహనలో వచ్చింది కాదు, వింటా ఉంటే వచ్చింది కాదు, నాలెడ్జ్ డెవలప్ అయింది కాదు, అది ఆత్మ ప్రత్యక్షత అని స్వయంగా ప్రభు చెప్పారు కదా. అంటే she was not an ordinary woman, but a woman who got revelations of the Holy Spirit God. ఒక సాధారణ మహిళ కాదు, దేవుని ఆత్మ ప్రత్యక్షతలు కలిగిన మనిషి. అపోస్తలులోనే అందరికీ లేని ప్రత్యక్షత, అపోస్తలుల స్థాయి ప్రత్యక్షతలు కలిగిన ఒక వ్యక్తి మాత్రం, ఒక భక్తిహీనమైన వ్యక్తిగా, ఆధ్యాత్మిక అనుభవం లేని వ్యక్తిగా, దేవుని సన్నిధి విలువ తెలియని వ్యక్తిగా, కాస్త లౌకికమైన మనిషిగా మనం ఎంచి మాట్లాడకూడదు గురించి. అయితే సమస్య ఎక్కడ వచ్చింది? అవ లోక సంబంధమైన మనిషి, ఆత్మీయ అనుభవం లేని మనిషి, దైవికమైన విషయంలో అభినివేశం లేని మనిషి కాదు. మరి ఏమిటి విషయం? ప్రభు వారి భాషలో నీవు విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడుతున్నా. ఏమన్నాడు? చెప్పాలి మీరు అన్నమాట. ఏంటో విస్తారమైన పనులు? లోక సంబంధంగా ఏమైనా చేద్దాం అనుకుందా? అరే అంతగా ముగ్గురు మాట్లాడతారా వాళ్ళ గురించి? దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఒకటే. మార్తమ్మ విస్తారమైన పనులు అనే పేరు మీద ఆమె లౌకికమైన, భౌతికమైన, ప్రాపంచికమైన, తుచ్చమైన, నశ్వరమైన కార్యక్రమాలు లేదు. ఆమె ఆరాటం, పోరాటం, తాపత్రయం తెప్పలంతా నా ఇంటికి అతిథిగా వచ్చిన యేసయ్యను మంచిగా ఘనపరచాలని తాపత్రయం. ఈ శుక్రవారం కూర్చోబెట్టి ఆమె జాయింట్ లేకపోతే తింటాం తగ్గుతున్నప్పుడు అలా ఆమె తన తిండి కోసం తిప్పలు పడుతుంది, తన సోకుల కోసం తిప్పలు పడుతుందా? ప్రభు పాటికి ప్రభు వదిలిపెట్టి అందంగా అలంకరించుకుంటుందా? ప్రభు పాటికి వదిలేసి పక్కింటితో బాటకాన్ని పడుతుందా? మరి ఏ పాయింట్ మీద లౌకికమైన వ్యక్తిగా చెమగట్టేసాం మనం? ఆవిడ పనులన్నీ ఎందుకంటే ఆయన చారిత్రాత్మకమైన యెరూషలేము దేవాలయాన్నే కాదని మన పేద గృహంలో బస్ చేయడానికి వచ్చాడు. చారిత్రాత్మక యెరూషలేము దేవాలయంలో నిలబడడానికి ఇష్టపడలేదు. ఆయనకి నచ్చకపోతే రుసరుసలతో బయటకు వచ్చేసాడు. ఆయనకి నచ్చకపోతే దేవాలయాన్ని వదిలి బయటకు వచ్చేసినాడు. కానీ మన పేద గృహంలో, కృంగిన గృహంలో మన ఇంట్లో ఉండడానికి, అక్కడ నిలబడడానికి ఇష్టం చేయలేదు. ఇక్కడ ఏకంగా బస చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎంత భాగ్యం! ఈ పేదలకు, ఈ అనాథులకు, ఏ యోగ్యత లేని వారికి, తల్లి తండ్రి ఆ సంరక్షణ లేని వారికి తండ్రిగా, దైవంగా, అమ్మగా 10 సార్లు మన ఇంటికి వస్తున్నటువంటి ఎంత గొప్ప దేవుడికి తగిన మర్యాదలు చేయాలి, ఆతిథ్యం ఇవ్వాలి, ఆయన బాగా చూసుకోవాలి, ఆయనకి ఏదో చేసి పెట్టాలనే తాపత్రయంలో ఒక్క ముక్కలో చెప్పాలంటే మార్తమ్మ విస్తారంగా ప్రయాస పడుతున్నమాట నిజమే, కానీ అది తన మనకు అయినటువంటి ఆరాటం అంతా ఎవరి కోసం? ఊరికితో చేసి పెట్టాలి, ఆయన మర్యాద చేయాలి. అందుకనే నా సహోదరిని పంపొచ్చు కదా, ఒక్కదాన్నే కష్టపడుతున్నారు కదా. అదే ప్రభువు సంబంధం అనేది బలైతే ప్రభు పాదాల దగ్గర కూర్చున్నట్లు పిలుస్తారండి. అంతకోవడమా? మరి నేను సినిమా చూస్తున్నాను, ఒకదాన్ని చూస్తున్నాను, బోరు పడుతుంది, అక్కడ పంపించుతుందా? అంటే పోతున్న వ్యవహారం కాదు కదా. చాలా టేస్ట్ ఉన్నాయి, జాయింట్ లేపుకుని తినేస్తాను, రమ్మను తింటుంది, కూర్చుని ఏమవుతుంది అక్కడ? అంత చమకగా మాట్లాడే క్యారెక్టర్ కాదు కదా సార్ అది. అంటే ఆవిడ ఆరాటం, పోరాటం, టెన్షన్, తాపత్రయం అంతా కూడా ఏంటి? ఏసైకి సంతోషపరచాలి, ఏసైకి మంచి భోజనం పెట్టాలి, ఏసైకి బాగు చూసుకోవాలా. మో 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 అంత దేవుడు, అంత పెద్దవాడు, దేవుడి కుమారుడు. ఈ ప్రత్యక్షత మరీ మొక్కలేదు. ఆయన రేంజోడు విలువడు రావు చూపించి మహమ్మ ఓ కూర్చున్న పెట్టే ఆయన మర్యాద చేయాలి రానుకో. మళ్ళీ ఎక్కువతాడు రాగన మన ఇంటికి వచ్చి ఛాన్స్ పోకూడదు. మనం ఎలాగే నేర్చుకోకుండా సంతోషపరిచేయాలి, తృప్తిపరిచేయాలా. మార్తమ్మ విస్తారమైన పనులు పెట్టుకుని తొందర పడుతున్నది, ప్రయాస పడుతున్నది. ఇది నిజమే, కాదనటం లేదు, కానీ ఆ ప్రయాసంతా ప్రభు కొరకు అని విజ్ఞాపన చేస్తారు.
సో ఇప్పుడు తెలియని అర్థం ఏంటంటే తన కొరకే ప్రయాస పడుతున్నట్ల నాలాంటోడికి కూడా అర్థమైంది కదా. యేసుకు అర్థం కదా. ఈ విశ్లేషణ అంతా విన్నాక మీకు కూడా నిజమే, ప్రభు కొరకే అయి ఉండొచ్చులే అని మీకు కూడా అనిపిస్తుంది. కానీ యేసుకు కనిపించలేదా? మరి ఎందుకు కోపడ్డాడు? దట్ ఈస్ ద పాయింట్. ఈనాటి మన ధ్యానంలో కీలకమైన మాట అదే. ప్రభువుకైన ప్రయాస అని మనకే అర్థమైతే ప్రభువుకు అర్థం కాలేదా? మరి ప్రభువుకు అర్థమైతే కూడా ఎందుకు నా కోసం తిప్పబడుతుందిలే మరిగా అనొచ్చుగా. పైపెచ్చు ఆయన మాట ఏంటి తెలుసా? నువ్వు విస్తారమైన పనులు పెట్టుకుని తొందర పెడుతున్నావు, అవసరమైన ఒకటి. అంటే నువ్వు తిప్పలు పడుతుంది అవసరం కాదనేగా. అంటే దేవుడు దేన్ని రిజెక్ట్ చేశాడు? ఇప్పుడు మార్తములు కాదు, మార్తములు కాదు, దేన్ని రిజెక్ట్ చేశాడు ఆయన? మార్తమ్మ ఎంపిక చేసుకున్న, మార్తమ్మ ప్రయాసపడుతున్న పనిని కాదన్నాడు. ఒక్క మాట చిన్న తీసుకోండి, మళ్ళీ చెప్తున్నాను. ఆమె ప్రయాసంతా తన ఇంటి కోసం, తన సోకుల కోసం కాదు, వేరొక మనుషుల కోసం కాదు, ప్రభువు కొరకే ప్రయాసపడుతుంది. అయినా అది అవసరమైంది కాదు, ఇదే అవసరమని స్వయంగా యేసు చెప్పాడు. అంటే ఇప్పుడు తెలుగుతున్న ఫలితార్థం ఏమిటి? ప్రభువు కొరకైన ప్రయాస కంటే ప్రభువు పాదముల వద్ద కూర్చున్నది అత్యవసరము అని తెలియజేయండి. ఇప్పుడు చూడండి, నేను రోజుకి 3 చోట్లకి వెళ్తున్నాను. ఈ డిసెంబర్ అయితే 4-5 చోట్లకు కూడా వెళ్తాను. ఆదివారం కూడా 3 ఆరాధనలు ఉంటాయి. ఇదంతా ఎవరి కోసం? ప్రభు కోసం కదా. ఇదంతా నేను ప్రభువు కొరకు ఇంతగా ప్రయాసపడుతున్నాను కనుక నా వ్యక్తిగత ప్రార్థన మానేస్తే పర్లేదంటారా? మీరు చెప్పండి, పర్లేదు. నా అనుదిన వాక్య పఠనము ధ్యానం మానేస్తే పర్లేదు అని జాతకం పడుతున్నావు, అందరిలాగా నువ్వు చదవక్కర్లేదులే అంటాడా? మరి అంతకంటే ఎక్కువ కష్టపడుతున్నానుగా, 50 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తున్నానుగా. నా ప్రయాసంలో నా చుట్టాల కోసం, నా బంధువుల కోసం ఎప్పుడు కాదుగా. నేను ప్రభువు కొరకే ప్రయాసపడుతున్నప్పటికీ కూడా నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోకపోతే పర్వాలేదు అని మీరు ఒకరు కూడా అన్నారండి. మరి అంత ప్రెస్ పేపర్ అయితే బాగుండేనండి అంటారు కదా ఈజీగా. చెప్తేనా బయట చదువుకో పొద్దులేసి అబ్బా ఒరే చిన్న పొట్టుకలు డైలాగ్ వేస్తాడుగా. అంటే మనకు కూడా తెలిసిన పాయింట్ అనమాట. అది వింతైన పాయింట్ ఏం కాదు, నూతన ప్రత్యక్ష ఏం కాదు. అంటే ప్రభువు కొరకు ఎంతగా ప్రయాసపడినా ప్రభువు వద్ద సమయం గడపకపోతే అది కౌంట్లోకి రాదని మనం కూడా తెలుసు. కానీ ఏం చేస్తుంటాం? ఇదివరకంటే మరి 3 గంటల ప్రార్థనలో ఉండేవాళ్ళం, ఒకప్పుడు 7 గంటల ప్రార్థనలో ఉండేవాళ్ళం. ఇదివరకంటే బైబిల్ ముట్టుకుంటే మధ్యాహ్నం అయిపోయేది. మరి ఇప్పుడు సేవాభక్తిని బట్టి ఆ ప్రభుత్వం పిల్లలు మరి అంటాడు. ఆ ఒక్క మొక్క చెప్తే గుర్తుపెట్టుకోలేదు. ప్రభువు కొరకైన ప్రయాస అయినప్పటికీ అది అక్కరలేదు అంటున్నాడు యేసయ్య. అది అవసరమైంది కాదంటున్నాడు యేసయ్య. మనకు అర్థమవుతుంది సార్ ఈ మాట. సభలు, సమావేశాలు, విస్టింగ్స్లు, సువార్తకుడికిలు, చారిటీలు, ప్రభు పేరు ఎన్ని కార్యక్రమాలు, హీలింగ్ క్రూసైడ్, డెలివరెన్స్ క్యాంపు, రిడెంప్షన్ క్యాంపు, రివైవల్ మీటింగ్. ఓ నీకు అబ్బాయి 100 రకాలు ఉన్నాయి మనకి. తెల్లవారుజామున లేస్తే మళ్ళీ చాలా లేనంత వరకు తాలిమి లేకుండా ప్రయాసపడే అంత మినిస్ట్రీ మనకు ఉంది. ఇదంతా మన కోసం కాదు, ప్రభువు కోసమే చేస్తున్నాం. అయినా అది అవసరమైంది కాకుండా యేసయ్య, యేసయ్య నీ కొరకే అని మనం అంటున్నాం. అక్కర్లేదని ఆయన ఏం చేద్దాం? మరి దానికి తెలియలే అవసరమే అందామా? పనిచేస్తున్నా తెలివి. ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? తనను
తీవ్రమైన భక్తి కలిగిన విశ్వాసాన్ని పట్టుకొని ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు నా కొరకు కష్టపడుతున్నావు, నా కొరకు ప్రయాసపడుతున్నావు, కానీ అవసరమైంది కాదు. మళ్ళీ చెప్తున్నాను, మనం చేస్తున్న మినిస్ట్రీస్ అన్ని కూడా యేసయ్య కొరకే, కానీ యేసయ్య అక్కర్లేదు అంటున్నాడు. ఏం చేద్దాం చెప్పండి? అది అర్థమయ్యే మానేసింది. ఏంటి ఈసారి సరిపెట్టింది. సరే, యేసు ప్రభు కొరకు పడుతున్న ప్రయాసని ప్రజలు గుర్తించకపోతే, సంఘం గుర్తించకపోతే, లోకం గుర్తించకపోతే పోలేదు, ఆయన ఒప్పుకోకపోతే ఇంకెందుకు సత్తం మనం వర్తం చేద్దాం. ఫలం తక్కువ శాంతి పెట్టి తెచ్చుకోదాము, వర్తము చేయండి, ఫలము తెచ్చాము, ఇంకెందుకు మరి మొత్తం చెడ కట్టించుకుని ఆమె తెప్పలు పడిపోయావు, జరగకపోయింది. మరి మంచిది. కుటుంబాలను అన్యాయం చేసుకొని, భార్య బిడ్డలు కూడా తక్కువ సమయం కేటాయించుకొని, బంధుమిత్రులందరినీ కూడా పరదేశులుగా ఏం చేసుకొని, సంఘమే కుటుంబంగా భావించుకొని, నానా సాగులు తెచ్చి చాలా తిరగ ప్రయాసపడితే ఇదంతా అనవసరం అన్నాడు యేసు సింపుల్ గా. ఎవరు చెప్పుకున్నా వెళ్ళి మీ సేవలు ఏం అక్కర్లేని గ్రామాల్లో కోట్లు పెడతారు మనం అదా. మీకు అక్కర్లేదవా ఈ బాబు అలవాయా అన్నారు. రాముకి ఏం చెప్పుకోరంటే ఇంకెవరి దగ్గరికి వెళ్తాము? ఊరంతా చీకొట్టినా ప్రభు ఉన్నాడు, గుండెలు కలుపుకుంటాడు, చేర్చుకుంటాడు, ఫీలింగ్తో బతికేస్తున్నాం. ఆయన కూడా అవసరం లేదా అన్నాడు. బ్రేక్ పరిస్థితి నేను పోగలను దేవా అంతే. సర్వనాశనం అయిపోయి ఫలితం అంతా అయిపోయి లాస్ట్ లో పెట్టుకొచ్చాయి ఆశా నిరాశ. ఇక శబ్దం సెట్ అయింది మనకు. ఎందుకంటే 20 సంవత్సరాలు కష్టపడింది ఇదే. పొద్దుగులు లేచి పొద్దులు చిన్న ప్రార్థన చేసుకునే ప్రభు రాత్రి కప్పని రేపు తిరుగులకు దయచేసి పలాని కొరకు పరిచయటకు ఎవరు 9 తగ్గిన మనమే పుడితే డెలివరీ దగ్గరికి ప్రార్థన చేసే కానీ పొద్దుకడ బాధ పెట్టిన దాకా కాంట్రాక్ట్ మొత్తం అంతే. అంత బాధ్యతగా ఎవడు భార్య భర్తలు కూడా సావరంట. లేబర్ రూమ్ దగ్గర ప్రార్థన కుమ్మకం నుంచి లోపలికి వెళ్ళగలరు కదా, అక్కడ బయట నుంచి ప్రార్థన చేసే కానీ కోరికలు పాటిదాకా కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మందే కదండి. చేస్తే కూడా కోపంటాడు. తొందర పడుతున్నాం, అవసరమైనది కాదు అన్నాడు. కోటి రూపాయల మాట మనసులో పెట్టుకోమని అందరినీ కోరుకుంటున్న మాట ఒక్కటే, ప్రభువు కొరకు ప్రయాస పడుతున్న దానికంటే ప్రభు వద్ద గడుపుచున్నదే కౌంట్లో వస్తుంది. అవి చెడ్డ పనులు, తప్పుడు పనులు అనలేదుగా. అది ఇప్పుడు అంత అవసరం కాదు అన్నాడు సింపుల్. సేవ అనండి. సేవ ఏ సేవ? దేవుని సేవనా అనండి. ఏ సేవ? దేవుని సేవ. దేవుని సేవలో 2 రకాలు. ఒకటి దేవునికే చేసే సేవ, 2 దేవుని పేరు మీద మనుషులకు చేసే సేవ. ఇప్పుడు వాక్య పరిచర్య నేను దేవునికి చేయట్లేదు, మీకు చేస్తాను. స్వస్థత పరిచర్య రోగులకు చేస్తాను. అవన్నీ దేవుని కృపతో, దేవుని నామములో, దేవుని సహాయంతో మనుషులకు మనం చేసే సేవలు. దేవుడికే చేసే సేవ ఏది? కేవలం ఏకాంతంలో గదిలో మోకాళ్ళ మీద చేసే ప్రార్థన ఒక్కటే దేవుడు చేసేది. అవునా కాదా చెప్పండి? మిగతావన్నీ దేవుడి పేరు మీద మనుషులు చేసేయగా. 3 గంటల ప్రసంగం చేశాను, అదే హ్యాపీ రావు అదే పోతే పోనీ 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో అక్కడగా పౌలు గారు అక్షరమును కాదు కానీ ఆత్మకే పరిచర్య చేసే మీ మౌనం చాలా భావిస్తుంది. ఎన్నడూ విన్న వచ్చిన కదా సార్, ఇది ఏంటి దుర్మార్గం ఇది? రాజు సీఎం స్వభావం ఏముందండి? ఏదో భక్త పడినది కాదు నేను అడిగింది. అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచర్య చేసే సామర్థ్యము. ఆ పదం కోసం నేను గమనించి నేను
God has given us caliber, capacity, ability to minister unto the spirit. అంటే ఆత్మకు పరిచయం చేయడానికి మనకు సామర్థ్యం కావాలి. ఆత్మలకు కాదు, నశించిపోయే ఆత్మలకు, అనగారిపోయిన ఆత్మలకు, కృషించిపోయే ఆత్మలకు కాదు. అవన్నీ మనం చూడవచ్చు. ఆత్మకు ఆయనకే పరిచయం చేసే సామర్థ్యం ఇచ్చాడన్నాడు. దేవునికి పాడే సామర్థ్యం, వాయించే సామర్థ్యం, ప్రసంగించే సామర్థ్యం, వండి పట్టించే సామర్థ్యం ఉంది కదా. పరిశుద్ధాత్మకే పరిచయం చేసే సామర్థ్యం ఉందా? మనం పట్టించుకోక వచ్చాను సార్ ఇవి. దాన్ని కూడా మనం ఎలా కంపేర్ చేసుకుంటాం? ఇలాంటి ఆత్మ సంబంధమైన సేవ చేసే సామర్థ్యం ప్రభు మాకు అనుగ్రహించాడు. పాత్ర నిలవాలి, అక్షర సంబంధమైన సేవ కాదు, ఆత్మ సంబంధం సేవ. ఎలాగైనా గుర్తించేసుకోవడమే. కానీ అక్షరములు కాదు, ఆత్మకు, ఆయనకి. మరి ఆయనకి ఎలా సేవ చేస్తామా? కొట్టి చెప్తామా? ఆయన కాలు పట్టుకుని నొక్కుతామా? ఆయనకి ఎలా చేస్తాం? ఒక పెద్ద మనిషి దగ్గర ఇంటికి వస్తే ఆయన కొన్ని సేవలు చేయగలం మనం. మరి దేవుడికి ఎలా చేయగలం సార్ సేవలు మనం? కేవలం కన్నీళ్లతో ఆయన పాదాలు కరెక్ట్ తప్ప ఒక మంచి ప్రసంగం చేస్తానికి సేవ అవుతుందా? కేవలం కన్నీటి ప్రార్థన, హృదయాన్ని కృంభరించేసే ఆరాధన ఆయనకు సేవ అవుతుంది తప్ప ఇంకేది ఆయన సేవ అవుదండి. అన్ని కూడా ఆయన పేరు మీద ఇతరులకు చేసే సేవలే అవుతాయి. మరి ప్రభువు పేరట, ప్రభు కృపతో ప్రజలందరికీ సేవ చేద్దామా? ప్రభువు కూడా చేద్దామా? వేరే దైవ సేవలో ఉన్నాం, ప్రభు సేవలో ఉన్నాం, ఫుల్ టైం సేవలో ఉన్నాం. ఆయనకి మట్టికి చేయి. ఆయన పేరు మీద ఊరందరికీ చేస్తాం. గుంటోడు కుస్తోడు చచ్చుకోడు ఎవరు ఆయన మట్టి వదిలేసి. ఇది అబద్ధం కాదు కదా సార్ నేను చెప్పేది. This is the area we are missing something in the ministry. This is the area where we need to focus on. ఇది ఇంటెన్స్. మరియు ఉత్తమమైన ఏర్పాటు చేసుకుంది. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఎక్కడే పట్టుకోండి పాయింట్. తీసివేయబడని పరిచయం ఏంటి? మీ మౌనం నశించును గాక, మీరందరూ మాట్లాడుతున్న గాక. తీసివేయబడని పరిచయం ఏంటి? ప్రార్థనే, విజ్ఞాపన పరిచర్యే. మరి మిగతాయి మార్కమ్మ చేస్తున్న పరిచర్యలు ఏమవుతాయి? సీరియస్ గా నోట్ చేసుకోండి. ప్రభువు పేరట తెలివితో, చమత్కారంతో, జ్ఞానంతో, నిర్వహణ సామర్థ్యంతో, నాయకత్వ ప్రతిభతో మనము నిర్వహిస్తున్న వివిధములైన సేవలు తీసివేయబడబోతున్నాయి. తమాషా కాదు సార్. అవి తీసివేయబడే పరిచర్యలని యేసయ్య స్పష్టంగా చెప్పాడండి. తెలివినోడు ఎవరైనా ఈ కంపెనీ ఎత్తేస్తారని తెలిస్తే ముందు బయటకు వచ్చి కదా జారిపోతాడు. యు గాట్ మై పాయింట్? ఈ కంపెనీ ఎత్తేస్తానంట, దివాలా ఉందని నీకు అర్థం అయితే సైలెంట్ గా రిజర్వేషన్ పెట్టి ముందే బయటకు వచ్చేసి కొంచెం ఫ్యూచర్ ఉన్న కంపెనీ నుండి జారిపోతాడు ఎవడైనా. నేను చేసిన పని అదే. ఎక్కడ డబ్బులు వచ్చేయండి అనుకుని ప్రసంగాలు తిరిగి ఎంత జనం ప్రస్తుతం తొందరలో కంపెనీ మూసిపోతున్నాయి. ప్రసంగాల కంపెనీ జీరో, ప్రలాపించు కంపెనీయే. అది క్లోజ్ అయిపోతున్న కంపెనీ, ఇది రేజ్ అవుతున్న కంపెనీ. రాబోతున్న దినాల్లో ప్రలాపించుటకే ఎక్కువ అవకాశం అండి, ప్రలాపించుటకే ఎక్కువ అవసరం అండి. సభలకు అనుమతులు లేవు, రావు. 7 సంవత్సరాల క్రితం ప్రసంగికులకు డిమాండ్ తగ్గిపోతాయి. వాళ్ళకి అసలు పని ఉండదు. మొదటగా కూడా ఏకగౌరవం ఎంతకైనా పని ఉండదు అని కూడా చెప్పాను నేను. ప్రలోభించు వారికి భవిష్యత్తు సేవ అనుగ్రహించబడుతుంది, వాళ్ళ అవసరత కనబడుతున్న సేవలో అని చెబితే ఇది మా మీద పడి ఎడతాడు ఏంద్రా అన్నారు ప్రసంగికులందరూ. 7 ఏళ్ల క్రితం అప్పుడు కరోనా మీద ఏం లేవు, ఎన్నిసినట్లయితే అంత బిందాస్ పేపర్స్ దగ్గరికి వెళ్తున్న రోడ్డు మీద కూడా అప్పుడు మానేసి సభలేదు.
నన్ను ప్రేమించిన పెద్ద పెద్ద దైవజనులు కొందరు ఎక్కడ చూసినా నీ పేరు కూడా నిప్పు కూడా మానేద్దరా వదిలివే ఇదే మానేద్దరాగా దీపం ఉండగానే అని చెప్పారు. అంటే అర్థమేంటి? ఎక్కడ చూసినా పేరు మనం నిప్పులే క్యాష్ చేసుకో. అది నా మీద ప్రేమతో చెప్పిందే సుమా, తప్పడం లేదు. అనవసరంగా ఆవేశపడి పిచ్చి పిచ్చి దినాలు తీసుకోకు, మంచి టైం ఉంది తెలుస్తుంది. 4 రోజులు వెనకాల వేసుకొని సమాధికి పనిపోతే అని చెప్పారు. వారు నా మీద ప్రేమతోనే చెప్పారు కనుక వారు నేనేం కాదని ఇక్కడ సరే అయ్యాని దర్శనమును కవిధీయులు కాకుండా సభలు, బైబిల్ స్కూల్స్ ఒక్కొక్కటి మానేస్తూ క్రమంగా తగ్గిస్తూ నెలకొక్కటి దగ్గర నుంచి రోజుకు 3 దాకా ఇందులో ఉన్నారు. నిజమే, మరి అప్పుడున్నంత కాన్ఫ్లిక్ట్ నాకు లేవు. లక్షల పట్టుకుని ఇంటికి వెళ్ళేవాడిని. నన్ను పట్టుకోవడం ఒక సంబంధులకు దొరికే అవకాశం లేదు, అసలు ఛాన్స్ దొరకదు. కనీసం 3 సంవత్సరాల తర్వాత డేట్ కావాలి. ఇప్పుడు ఈ సంవత్సరం డేట్ అనేవాడు అమ్మాయి నుంచి అన్న ఈ సంవత్సరం డేట్ ఉందంటే నేను పక్కన చూసి అది చుంపకలో తాగేస్తారండి. అలాంటి పరిస్థితి. మంచి స్టార్ హోటల్స్ లో కూర్చోవడం, ప్రార్థన చేసుకోవడం, వాక్యం సిద్ధపడటం, మంచి కాలు స్టేజ్ పక్కన కాలటం, స్టేజ్ ఎక్కడం, వాకింగ్ చెప్పడం, దేవుడికి మనం దీవించడం కాకుండా కలు తెలిసినప్పుడు వేచి సుడిగాలిలో ఏరియా కొలిపోబడినంతే దొరికేవాడిని కాదండి. బ్రహ్మన్నాడు వద్దులే. మరి ఏమో మినిస్ట్రీకి వచ్చి ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి అవసరం ఎప్పటికైనా రోజుకు నీకు ఎక్కడికొక దొరికేదంటుంది. అన్న దొరకడం అని అవన్నీ క్రీస్తున్నా 7 సంవత్సరాలు బట్టి అయ్యంలోకి వెళ్తే మనం తీరుబడిగా మాట్లాడుకోవచ్చు, మంచి చెడ్డ చెప్పుకోవచ్చు, వ్యక్తిగతంగా కలుసుకోవచ్చు. 3-5 గంటలు కూర్చొని అక్కడే పోట్లోకి అన్నీ వెళ్ళిపోతారు మాట్లాడుతున్నాడు. మొత్తం ప్రోగ్రామ్ మారిపోయింది సార్. ఒక్కటే చెప్తున్నారు కదా, ప్రభువు కొరకు ప్రయాస పడుతున్న నాడు కూడా ప్రభువే వద్దండి ఎందుకు పడాలన్నది. అవన్నీ మినిమం చేసి ఇది ఒక్కటి మ్యాక్సిమం చేయాలి. అవన్నీ మినిమం చేసి ఇది ఒక్కటి మ్యాక్సిమం చేయాలి. కాబట్టి ప్రసంగాల పరిచర్య అనండి, ప్రసంగాల పరిచర్య, చారిటీ పరిచర్య, వ్యక్తిగత సేవలు, ఇవన్నీ తగ్గాలి. ప్రార్థన. నా మాట మీరు అంగీకరించారా? అందుకొరకే అన్నాను. మిగతా అన్ని అంటే ఇప్పుడు మారేమంటావా? కనీసం తగ్గించమని కొద్ది నిలుపుతో సాయంత్రం ఇంటి చూడ మీద విష్ణుకి పేరు మీద ఉంటుంది. మరి సీరియస్ చెప్తున్నా ముందు మానే విశ్వాస గృహములలో సమస్య ఉందంటేనే వెళ్ళు, అది కూడా పాష్టముతోనే వెళ్ళు. పాష్టముకు పోలేదా నువ్వు వెళ్ళిపో, పాష్టముకు పోలేదు బాగుంటావు. ఈ వివరాలు అడగవు, చెప్పింది వింటే నీకు మంచిది లేకపోతే ఇష్టం. కొంతమంది చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మా విశ్వాసాలు బాధపడతారండి. వెళ్ళకపోతే సిస్టర్ గారు ఫోన్ చేశారు, పాపం వాళ్ళ ఇంట్లో పిల్లలకి బాగాలేదంట, మరి ఎలాగంటే వెళ్ళకపోతే వాళ్ళు ఇంక చర్చికి వెళ్ళిపోతారు. పోనీ నువ్వు వాళ్ళు పిలవగానే వెళ్ళలేదన్న కారణం మీదే చర్చి మార్చేసే రకమైతే అలాంటి దుర్మార్గులు, అలాంటి వేస్ట్ ఫెలోస్ వెళ్ళిపోతేనే మంచిది. నీ బిడ్డలు కాదు వాళ్ళు, నువ్వు కనలేదు వారిని ప్రభులో, నువ్వు రాలేకపోతే ఆ పరిస్థితి అర్థం చేసుకోలేరా? ఇంకోసారి వస్తారని ఎదురు చూడరా? అది కేకెత్తే రాలేదని అంటే చర్చి మార్చేస్తారా? అలాంటి తుమ్మితే 3 ముగ్గురు పోనే, ఒక్క లోటు కాడిపోతే 318 వస్తారు. సూర్యుడికి వెళ్ళాడతాక మనం పొలిమేర దయ్యమా ఏంటి? మనం ఎప్పటికప్పుడు చూసుకోకపోతే మారిపోతారండి. సంఘాలని కాపాడుకోండి, బిడ్డల్ని కాపాడుకోండి, దానికి వ్యతిరేకం చెప్పట్లా. దానికోసం డిస్టింగ్సే
తీసేయగల సార్, అది కూడా ఒక పరిచయంలో భాగం అంతే. అదే ఫుల్ టైం మినిస్టర్గా. ఫుల్ టైం మినిస్టర్ అంటే పొద్దున్నే కొప్పలాట పడి తిరుగుతామే. పాస్టర్ చెప్పా, నాకు శక్తి ఎట్లేదు పాస్టర్ గారు అది చెప్పాను, రే తప్పుడు వద్దురా ఇంట్లో ఫోన్ చేశాను. అని లేదు నేను షాప్కి వెళ్ళిపోయాను. ఇదేంటమ్మా టిఫిన్ చేయడానికి మధ్యాహ్నం భోజనం వచ్చేస్తాడండి, సాయంత్రం దాకా రాడనయ్యా. అయ్యి మరి భోజనం చూడండి అని ఇదే చెప్తాను. అసలు భోజనం కూడా టెంపరేచర్ తిన్నాను, ఎప్పుడు శావేసి ప్రతిరోజు పొద్దున సాయంత్రం పొందాలి, ప్రతిరోజు ఇదే పని. ఈ పిచ్చిన కట్టుకుంటుంది అసలు టిఫిన్ కూడా చెప్పి వెళ్ళిపోతున్నాడు. అసలు ఇప్పుడు తన గురించి పట్టించుకోండి, పిచ్చి మొహం నిన్ను పట్టించుకోలేదు. అది కూర్చొని టిఫిన్ చేసేస్తున్నాడు, మధ్యాహ్నం భోజనం చేసేస్తున్నాడు, అన్ని బాగా జరుగుతున్నాయి. సాయంత్రం మొత్తం ఏడకుండా అట్లా ఏదో పట్టుకుంటున్నాడు నీకు. ఇలాంటి పిచ్చితలను ఉండబట్టి పాఠశాలలో తెగ చేసేస్తున్నాడు. అలాంటి పిచ్చితనులందరికీ తెలివితేటలు లేకపోతే నేను ఉన్నాను. పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే నేను అసలు తప్పకుండా విశ్వాస గృహాలను దర్శించాల్సిన, ప్రార్థించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మన ఎవరో ఒక కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళాలి. అపోస్తులు వెళ్ళి మనం బయటపరిచి ఆదరించి రాలేదా? కానీ పంపలాంటి దొరుకుతాం లేకపోతారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మీటింగ్ వచ్చిన కూడా వ్యక్తిగత ప్రార్థన చేయకుండా పెట్టుకుని వెళ్ళిపోతున్నా, నేడబడ్డాడు బాగుపడిపోయాడంటే అమ్మో వెళ్ళిపోతారేమో, ప్రార్థన చేయమని చెప్పితే బాధపడతారేమో నీకు కనుక్కుంటే ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఎదురుగారు పోతున్నాడు, నేడబడ్డాడు బాగుపడ్డాడు అంతే. ఇంతమంది ప్రేమ్ చేసుకుని వచ్చి వెళ్ళిపోతే ఎలాగా చెయ్యాలి మీరు అంటారు. అబ్బో వీళ్ళ పోస్టులు గారు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు కానీ బైబిల్ అలాగే ఇక్కడ దాకా రాదు, ఇక్కడ ఉన్నదంతే, ఇక్కడ రాదు. అది సమస్య. అందుచేత ఈ పూటకు ముగిస్తూ నేను మీ అందరికీ మనవి చేసుకునే ఏకవాక్య సారాంశం, ప్రభువు కొరకు చేయుచున్న వివిధములైన పరిచర్యల కంటే ప్రార్థనా పరిచర్య అవసరము. అది ఒక్కటే తీసివేయబడదు, మిగతావన్నీ నిలబడేవి కావు. అది యేసు ప్రభువు అన్నారు, నేను కాదు. కనుక రకరకాల సేవల మీద మీ డబ్బు, సమయం, తెలివి ఇన్వెస్ట్ చేస్తున్నారు. వద్దు, అన్ని తగ్గించండి, ఎక్కువగా ప్రార్థించండి. ఈ ప్రార్థనలో ఒకటి వ్యక్తిగత లేదా ఏకాంత ప్రార్థన అనండి, వ్యక్తిగత ఏకాంత ప్రార్థన. 2 కుటుంబ ప్రార్థన, 3 సంఘ ప్రార్థన, 4 దైవజనులతో కలిసి చేసే ప్రార్థన. ఈ 4 మనకున్నాయా చెక్ చేసుకున్నాం. సరే, మీరు వ్యక్తిగతంగా ఫ్యామిలీ పేరు కాకుండా, ఇన్ని ప్రార్థనలు కాకుండా పర్సనల్గా కొంచెం ప్రార్థన చేసుకుంటారా? ఏదైనా కష్టం వస్తే నువ్వు ప్రసంగం సిద్ధపడటానికి కాదు అడిగింది, ప్రభు మంచి అవకాశం వచ్చింది వాడుకో బాబు అని అడగటాను. దాని గురించి పర్సనల్గా ఏ అవసరం లేకపోయినా, ఏ పని లేకపోయినా ఈ రోజు నేను నా ప్రభుత్వం కొంత సమయం గడపాలి అనే ఆ ప్రేమతో గడుపుతున్నారా? నెంబర్ 1. 2, మీ కుటుంబంతో కలిసి ప్రార్థన చేశారు ఎప్పుడైనా? నీ ప్రార్థన చేసుగా నాకు కూర్చొని చెప్పి ఆ మాటలతో తప్ప భూమి అంతా కలిసి ప్రార్థన చేస్తారు. ఖచ్చితంగా తేడా నేను చెప్తున్నాను, రాష్ట్రంలో పెళ్లితో చేసినప్పుడు కలిసి ప్రార్థించమని చెప్పాడు లేదా? చెప్పండి బైబిల్లో. ఎవరు ప్రార్థన చేసుకుంటారు? మనం కలుపుకెందుకు? ఇద్దరు కలిసి ఒక రోగాలు పోతే ఉండిపోయి కూర్చుంటా ఎందుకు కలిపి చేస్తున్నాము? ఏకాంత ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి, సంఘ ప్రార్థన ఉండాలి. చాలా మంది సంఘంలో ప్రార్థన ఉంటారండి. ఇంతమంది దగ్గర నాకు తెలుసు, ఎవరు కూడా అబ్బాయికి ప్రార్థన చేయలేదు అని చెప్పి ఇంట్లో కూర్చొని పకోడీ తింటూ ఉంటాడు. ఇంతమందిని చూశాను గోదావరి జిల్లాలో. నేను సంఘము ప్రార్థిస్తూ ఉండగా ప్రార్థించని దైవజనుని ఇంతమందిని మన గోదావరి జిల్లాలో నేను చూశాను. దయచేసి నమ్మండి, మాట అబద్ధం కాదని చెప్పి
ఎవడో కులాన్ని ఎంజాయ్ చేస్తుంటారు, కబుర్లు చెప్తుంటారు, మాట్లాడుతుంటారు, ఆకలితో మాట్లాడుతున్నారు. ఈ పప్పులు జీడిపప్పులు ఫ్రూట్స్ తింటుంటారు. అయిపోయి ప్రాంతాలు అయిపోయా నడిపించదు. ఏదైనా అత్యవసర పనులు ఉంటే ఓకే, కాదనడం లేదు. నువ్వు ప్రసంగికులు పిలిచావు, వాళ్ళతో కలిసి గడుపుతావు, తప్పు లేదు. కానీ సంఘముతో నువ్వు కలిసి మోకరించి ఎన్నాళ్ళు యథార్థం చెప్పు. ఒక అంశంతో కలిసి సంఘంతో కలిసి ప్రార్థన చేసావా? నీ బిడ్డలతో కలిసి నీకు ఒక సీక్రెట్ చెప్పనా? నీ వారితో కలిసి ఏకీపించి భారంగా ప్రార్థన చేస్తున్నప్పుడే నీలో ఉన్నటువంటి ఆ భారం, ఆ ఆత్మ భారం వస్తుంది. ఎంత అద్భుతంగా ప్రసంగించిన కూడా ప్రార్థన మీద నీ ఉపమానాలు చెప్పినాడు ఎక్కడ రండి ప్రార్థన చేస్తాను. బిడ్డలందరూ చుట్టూ మోకరం చేయి, భారం పంపించి ప్రార్థన చేస్తుంటూ వాళ్ళకి ప్రార్థన ప్రార్థన ఉండదు. సేవలో మాతో కొత్తగా తప్పించుకొచ్చిన చేసేది ఏంటంటే పక్కన కూర్చో పెట్టుకోవడమే. అనుకో క్లాస్ స్పీక్ ఎంత పని ఉండదు అంటే ఏడుతుంటాడు. ఏం చేస్తాడు? ఏమంటాడు? కూర్చొని అంటాడు కదా. అది దేవుడికి మొదటి రోజు మర్యాద పిలుపుకుంటాడు, 2 రోజులు తప్పు అంటుంటాడు, తర్వాత నమ్మని అంటాడు, తర్వాత ఇంకొక ఆప్షన్ లేదు సార్. వ్యక్తిగత లేదా ఏకాంత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘంతో కలిసి చెరువుతో కలిసి ప్రార్థన చేయాలి. ఇదే అత్యంత కీలకమైన అవసరమైన తీసుకెళ్ళడం. సీరియస్గా తీసుకుందాం, సమయానికి కేటాయించుకుందాం. మిగతా కొంచెం తక్కువ చేద్దాం. కలిసి నెలకు ఒకసారి కలుద్దాం, కలిసి ప్రార్థన చేద్దాం. దేశంలో మహారక్షణ కొరకు ప్రయాసపడదాం. దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని, సేవల్ని ఆశీర్వదించునుగా. ప్రార్థన చేద్దాం. మోకరిద్దామా? అవకాశం ఉంటే, ఆరోగ్యం ఉంటే మోకరించిన మంచిగా ప్రార్థన చేద్దాం. ఒక మాట ప్రార్థన చేసుకుని ముగిద్దాం. అవకాశం ఉంటే, ఆరోగ్యం ఉంటే మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఒక నిమిషమైన ఆగకుండా అందరూ చక్కగా కొద్దిసేపు ప్రభువునికి అలాగే స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తోత్రం 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 ఆసక్తిగా 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 స్తోత్రం స్తోత్రం అత్యవసరమైనది ప్రార్థన జీవితమే, అత్యవసరమైనది ప్రార్థన పరిచర్య. అది తీసివేయబడేది కాదు, ఉత్తమమైనది ప్రభు, ఉత్తమమైన